హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిటి ఫుడ్స్. ఇవాల్టి మన స్పెషల్ ఐటమ్ పానీపూరి. చూడంగానే నోరూరిపోయే ఐటమ్. రిక్షా తొక్కునే వాళ్ళ కాడి నుంచి డాక్టర్స్, పొలిటీషియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఏ ప్రొఫెషన్ వాళ్ళైతే ఏమి, అందరికీ అందుబాటులో ప్రైస్లో ఉండే ఐటమ్. ఇంతకు మించిన ఐటెం మనకి ఎక్కడా దొరకదు. సో ఇవాళ మనం ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. చూడంగా నోరిపోతుంది. లొట్టలు వేసుకోవాల్సిందే. ముందుగా 2 కప్పుల బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ, దాంట్లో 1/2 కప్పు మైదా, దాంట్లోనే మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మన పూరీ పిండిలాగా మెత్తంగా కలుపుకోవాలి. మనం పూరీ పిండి ఎలా కలుపుకుంటాం, పదే పదే దాన్ని నొక్కుతూ దాన్ని మర్దన చేస్తూ కలపాలి కదా, అలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి డౌ రెడీ అయిపోయింది. దానిపైన మనం తడిగుడ్డ కప్పెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఫ్రెండ్స్, మనకి పిండి రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనం చపాతీలాగా చేసేసుకుందాం. మరి చూద్దామా? సో ఫ్రెండ్స్, నేను ఆ పిండిని 2 భాగాలుగా తీసుకున్నాను. ఇప్పుడు మనం అటు మందంగా కాకుండా, పలచగా కాకుండా, మీడియం కన్సిస్టెన్సీగా మనం రుద్దాలి. ఇప్పుడు మనం రుద్దుకునే ముందు కొద్దిగా ఫ్లవర్ చల్లుకోవాలండి. ఎందుకంటే అది మనం రుద్దేటప్పుడు బండకు అతుక్కోకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనం మందంగా రుద్దకూడదు, పలచగా రుద్దకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో రుద్దుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. లావుగా ఉన్న పూరీలు మెత్తబడిపోతాయి, పలచగా ఉన్న పగిలిపోతాయి. సో వన్స్ చేసుకున్నాక మనం ఇట్లా కప్పుతోటి కట్ చేసుకోవాలి పూరీ సైజుల్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా వచ్చాయో, రౌండ్గా వచ్చాయి. ఇవి ప్లేట్లో తీసుకోవాలి. నేను సెకండ్ డౌ కూడా ఇలాగే చేసేసుకున్నాను. అవి కూడా ప్లేట్లో తీసేసుకున్నాను. సో ఇప్పుడు పూరీలు రెడీ అయిపోయాయండి. పదండి, మనం ఇప్పుడు అవి నూనెలో వేసేద్దాం. మనం తడి బట్ట పెట్టాలండి. ఒకవేళ తడారిపోతే మనకు పూరీలు సరిగ్గా రావు. తడి అలానే ఉండాలి. సో నూనె కాగిపోయిందండి. పూరీలు వేసేద్దాం ఇప్పుడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పూరీలు ఎంత అద్భుతంగా పొంగుతున్నాయో. పూరీ వేసిన తర్వాత మనకి ఇలాగే పొంగాలి, గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలి. నేను మిగతా పూరీలు కూడా వేసేసుకున్నాను. అన్నీ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. చూస్తున్నారు కదా, అంటే గోల్డ్ కలర్లో రావాలి. వచ్చాక అన్నీ మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు మన 2 మసాలాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మసాలా నెంబర్ 1, బాగా ఉడికించిన ఆలు తీసుకొని మెత్తంగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఆలుని మనం 1 స్పూను గరం మసాలా, 1 స్పూను వేయించిన జీరా పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా 1 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి మసాలా నెంబర్ 1 రెడీ అయిపోయింది. మసాలా నెంబర్ 2, కడాయి స్టవ్ మీద పెట్టుకొని 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు,
ఇవి బాగా వేపుకోవాలి. వేపుకున్నాక 1 కప్పు ఆనియన్స్ ఇందులో వేయాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం వేపుకోవాలి. వన్స్ వేపుకున్నాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మనం వేగనివ్వాలి. వన్స్ పచ్చివాసన పోయాక దీంట్లో 1 కప్పు సన్నగా తరిగిన టమాటా వేసుకోవాలి. ఈ 3 ఒక గుజ్జులాగా రావాలండి. అంటే టమోటా, ఆనియన్, ఈ మసాలా బాగా ఉడికి ఒక గుజ్జులాగా రావాలి. అట్లా వస్తేనే దీనికి రుచి. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను వేయించిన ధనియాల పొడి, ఇంకో స్పూను వేయించిన జీరా పొడి, 1 స్పూను కారం, 1 స్పూను చాట్ మసాలా, 1 స్పూను పసుపు. ఈ మసాలాలన్నీ కలుపుతుంటే ఈ కర్రీకి ఒక గమ్మత్తైన రుచి వస్తుందండి. వన్స్ మసాలాలన్నీ వేగాక దీంట్లో మనం ఉడకబెట్టుకున్న బఠానీలు నీళ్ళతో పాటు వేసి ఉడికించాలి. ఇవి 15 నిమిషాల పాటు కర్రీ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మంచి స్మెల్ వస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి కర్రీ దగ్గర పడిపోయింది. సో మనకి మసాలా నెంబర్ 2 కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పానీ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు మిక్సీ జార్లో 1 అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర కాడలతోటి, 4 పచ్చిమిర్చి, దీంట్లోనే 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ప్లస్ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్. ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఇది మనం ఫిల్టర్ నెట్లో వేసుకొని 1 లీటర్ వాటర్ పోసి మనకి సరిపడా పానీ వచ్చేంత వరకు మనం స్పూన్తో దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. వన్స్ మనకు కావలసినంత పానీ వచ్చేసిన తర్వాత దాంట్లోనే 1 కప్పు చింతపండు రసం, దానికి టేస్ట్ సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు 1 స్పూన్ చాట్ మసాలా. ఈ మసాలాలన్నీ కలుపుకుంటే పానీకి భలే రుచి వస్తుందండి. సో ఫ్రెండ్స్, మనం పానీపూరి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇటుపక్క పానీ, అటుపక్క బఠానీ మసాలా, ఇక్కడ ఆలు స్టఫింగ్. ఫ్రెండ్స్, అద్దిరిపోయే పానీపూరి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు తెలపండి. ఐఎమ్ జీటీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.